హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ ఫీజు మాత్రమే తీసుకోను. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కొంతమంది కాల్ చేసి మేడం ఈ ఖర్చులు అంటున్నారు, ఆ ఖర్చులు అంటున్నారు అంటే కాదు. ఉంటాయి కొన్ని ఖర్చులు అడ్వకేట్స్కి. ఫీజు తీసుకోము కదా అని చెప్పేసి మీరే అన్నీ చేసుకోండి అంటే మేము చేసుకోలేమండి. చాలామంది చెప్తున్నా, మళ్ళీ కాల్ చేసి ఇలాగా అంటున్నారు. సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు చెప్తున్న ఒకళ్ళు కాల్ చేశారండి, ఒక బ్రదర్ కాల్ చేశారు. తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఒక బ్రదర్ కాల్ చేశారు. ఏమన్నారంటే, మేడం నేను ఒక అతనికి అప్పు ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాటిపోయింది. ప్రామిసరీ నోటు మీద రాసుకున్నాము. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు నేను అప్పు అడుగుతుంటే అతను ఏమంటున్నాడంటే, 3 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఈ నోటు చెల్లదు, నీకు డబ్బులు ఏమీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడు. సో నాకేమైందంటే, ఈ ప్రామిసరీ నోటు పట్టుకుని నేను కోర్టులో కేసు వేయచ్చా? 99%కి 99% ఏంటంటే 3 years దాటిపోతే ఇన్వాలిడ్ అవుతుందండి. అయితే మీరు ఏ కారణం అంటున్నారు, ఇప్పుడు చెప్తున్నారు కదా, మీ ఫాదర్ అనేది చనిపోయారు, మీ వైఫ్కి అనేది డెలివరీ ప్రాబ్లంలో ఉన్నారు, అందువని చెప్పేసి మీరు 3 years దాటిన తర్వాత కూడా మీరు వేయకుండా ఊరుకున్నారు. సో ఆ రీజన్ అనేది, మీరు ఎందుకు ఇలాగ మీ ఫాదర్ చనిపోయినట్టు మీ వైఫ్కి డెలివరీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు వేయలేదని చెప్పేసి, 3 years దాటిపోయినా సరే మీరు వేయలేదని చెప్పేసి మీరు రీజన్ అనేది రాసుకుని కోర్టు వారికి చెప్తే మీకు అనేది అమౌంట్ అనేది రికవర్ అయ్యే అవకాశం అయితే ఉందండి. కేసు వేయవచ్చు. 3 years దాటిపోయిన తర్వాత కూడా కేసు వేయచ్చు, ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఏంటంటే మీరు అది క్లియర్గా చెప్పాలి అక్కడ, కారణం ఏంటనేది. మీరు ఇలాగా మా తండ్రి గారు చనిపోయారండి, సో తర్వాత మా భార్యకు వచ్చేసి ఇలాగ డెలివరీ టైంలో నాకు చాలా సీరియస్ అయిపోయింది, ఆ టైంలో నేను ఏం చేయలేని పరిస్థితుల్లో నేను వేయలేకపోయానండి అని చెప్పేసానండి. మీకు అది కోర్టు వారు కనుక మీరు చెప్పింది ఖచ్చితంగా కోర్టు వారు కనుక నమ్మితే మీకు అనేది మంచి జరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.